చెప్పండి సార్. నిన్న ఏదైతే ఇక్కడ తెనాల్లో టీడీపీ వాళ్ళ మీటింగ్ ఏదైతే జరిగిందో, ఆ మీటింగ్లో చంద్రబాబు గారు వచ్చేసి శివన్న గారిని పెద్ద ఏమంటారు స్కామ్స్టర్ అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే స్కామ్ చేశారు, అలాగే ఇంటి పన్నులు వసూలు చేస్తున్నాడు, ఎక్కువ ల్యాండ్ ట్యాక్స్ అన్నాడు, ప్లస్ మళ్ళీ ఏమంటాడంటే కబ్జాలు చేసేసాడు అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు నిజం? అమ్మ, మీరు చూసుకుంటే ఇది సరే, చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి సభ పెట్టి బాగా చెప్పారు. చెప్పినప్పుడు దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అవినీతి ఎక్కడ జరిగింది? అవినీతి చూపిమనండి. మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారుగా, మేము అధికార పక్షంలో ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రూఫ్స్ అనేది ఉంటాయిగా. ఈ రోజుకి 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్కి వచ్చాం. ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు ప్రతిపక్షంలో ఖండించచ్చు కదా. అవినీతి చేసి ఎవరైనా ఖండించే హక్కు ఉంది ప్రజలు అన్నాక, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మీరేం చేశారు? అప్పుడు నిద్రపోతున్నారా? ఈరోజు వచ్చి అవినీతి చేసామంటే తెనాలి శాసనసభ్యులు వారు వైట్ పేపర్, ఏ మరక లేని వ్యక్తి తెనాలి శాసనసభ శివకుమార్ గారు. మీరు అవినీతి చేసి చూపించుకోండి. మీకు అడిగే హక్కు ఉంది. మీకు ప్రూఫ్స్ ఉంటే చూపండి. మైకులో బట్టి అరిస్తే పబ్లిక్ ఏమి పిచ్చోళ్ళు కాదు, చూసేవాళ్ళం పిచ్చోళ్ళు కాదుగా. సో ఏదైతే ఇంటి పట్టాలు మొన్న ఇచ్చారో వాటి మీద పన్నులు వసూలు చేశారంట కదా సార్. పన్నులు వసూలు చేశాడు ఆయన. రిజిస్ట్రేషన్కి చేయాలన్నా లేకపోతే ఇంటి పట్టా ఇవ్వాలన్నా పన్ను వసూలు చేశాడు. ఈసారి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తే శివన్న ట్యాక్స్ అని కూడా కొత్తది ఒకటి పెడతాడని చెప్పేసి ఆయన అన్నాడు. దానికి మీరు ఏమంటారు? అమ్మా, జగన్ గారు పిలిచి పేదవాళ్ళకి 27,000 స్థలాలు ఇచ్చారు తెనాలి నియోజకవర్గంలో. మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఎంతమందికి ఇచ్చారు? మీరు ఇస్తే కట్టారా సరిగ్గా? మహా అయితే 2,000 3,000 ఇచ్చారు. 27,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెనాలిలో మా శాసనసభలో అన్నబత్తుని శివకుమార్ గారు. ఆయన ఎటువంటి పన్నులు ఎక్కడా వసూలు చేయలేదు. చేశారంటే వెళ్ళి మీరు పబ్లిక్ని అడగండి, లేదా నేను ఒక పబ్లిక్నే, నేను ఒక ఓటర్నే. ఎక్కడా మాకు తెలిసి ఎక్కడా చేయలేదు. చేశారని చూపిమనండి వాళ్ళని, ప్రూఫ్ అనేది. దానికి మేము రెడీ. సో మరి ప్రజలు ఎలా తీసుకుంటారంటారు వీళ్ళ మాటల్ని కానీ అమ్మా? వ్యాఖ్యల్ని కానీ అంటేనమ్మా, పిచ్చోళ్ళు వచ్చి ఎన్నో వాక్కుని వెళ్తారు. తెనాలి ప్రజలకు తెలుసు. తెనాలిలో పుట్టి పెరిగింది ఆయన తెనాలిలోనే. ఏ ఊరు వెళ్ళడు. ఆయన కాలేజీలు ఇక్కడే ఉన్నాయి. నిత్యం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల మనిషి, ప్రజల శాసనసభ్యులు. అలాంటి నాయకుడినే తెనాలి ప్రజలు ఎన్నుకుంటారు. ఇంట్లో సొంత పిల్లోడికి మళ్ళీ చూసుకుంటారు. ఇప్పుడు ఇంకోటి అన్నారు ఇందాక, ట్యాక్స్ అని. అంతకుముందు ఆలపాటి రాజా గారి ట్యాక్స్ ఉంది. శివకుమార్ గారి ట్యాక్స్ ఎక్కడా లేదమ్మా. చిన్న అవినీతి కూడా చేయనీరమ్మా శివకుమార్ గారు. అంత మంచి మనిషి, అంత పేదల మనిషి శివకుమార్ గారు. సో మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారంటారు? ఎవరు మంచి చేసి వాళ్ళే చూపిస్తారు. అంటే వాళ్ళ సైడ్ నాదెండ్ల మనోహర్ మా స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. సో తెనాలిలో 2019 ఎలక్షన్లో ఆలపాటి రాజా గారు పోటీ చేశారు. మనోహర్ గారు పోటీ చేశారు. శివకుమార్ గారు పోటీ చేశారు. ఘన విజయంతో శివకుమార్ గారు గెలిచారు. ఆ రోజు వెళ్ళిపోయిన నారెళ్ళ మనోహర్ గారు మళ్ళీ ఈరోజు ఎలక్షన్ అని నెల కిందట వచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఏమైపోయాడమ్మా తెనాల్లో? ఒకళ్ళైనా పట్టించుకున్నాడా? కరోనా కాలంలో, కష్టకాలంలో ఉంటే పట్టించుకున్న నాదులు లేడు. శివకుమార్ గారు ప్రజల్లో ఉన్నాడు. నిత్యం ప్రజల్లోనే పనిచేశాడు. ప్రజలు బాగోలు చేశారు. అందరికీ ఎక్కడికక్కడ హెల్త్ సెంటర్లు పెట్టారు. ఇళ్ళకి కూరగాయలు పండించారు. ఆయన ప్రతి రోడ్లో కరోనా వచ్చినా కూడా లెక్క చేయకుండా ప్రజల్లో నుండి తెనాలిని కాపాడుకున్న మంచి మనిషి శివకుమార్ గారు. అలాంటి మనిషిని కాదనుకుంటారమ్మా ఎవరన్నా? ఓకే. సో ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారో అవన్నీ ఇంతకుముందు మేము ఏదైతే రిలీజ్ చేసామో అవన్నీ చేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నీ చేస్తాం అంటున్నారు. మీరు ఏమంటారు? ఓకే, మీరు లాస్ట్ టైం ఏం పథకాలు ఇచ్చారు జనాలు అందరూ తెలుసు. మీరు ఏం చెప్తారో అన్నీ తెలుసు. ఏ రోజు ఆయన ఒక్కడే రాడు. 10 మందిని కలుపుకునే ఎలక్షన్కి వస్తాడు. సింగిల్గా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నేను మంచి చేతనే నాకు ఓటు వేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి ప్రతిపక్షం అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెడితే 100% పూర్తి చేసింది ఎవరు లేరు. అన్నీ హామీలు చెబుతున్నాడు, అవి అబద్ధాలు మాట్లాడి. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అది అందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ. ఇంకెవరు నమ్మా? చేసిన వాళ్ళు నమ్ముతారుగా. సో నెక్స్ట్ అయితే జగన్ గారే వస్తారంట. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. తెనాల్లో శివకుమార్ గారు అఖండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు.